4న ఆదిలాబాద్, 5న సంగారెడ్డి. రాష్ట్రంలో ప్రధాని మోడీ 2 రోజుల పర్యటన, పలు ప్రాజెక్టుల ప్రారంభం సహా శంకుస్థాపనలు, సభలు అంటూ ఒకరిస్తున్నాం. సరే, మరి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్ర పర్యటనకు రానున్నారు. 4వ తేదీ ఆదిలాబాద్లో, 5న సంగారెడ్డిలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించడంతో పాటు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని 4న నాగ్పూర్ నుంచి బయలుదేరి ఉదయం 10:30 గంటలకు ఆదిలాబాద్ చేరుకుంటారు. పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు మరికొన్ని అభివృద్ధి పనులను శంకుస్థాపన చేస్తారు. అక్కడే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం తర్వాత అక్కడి నుంచి బయలుదేరి తమిళనాడుకు వెళ్తారు. అక్కడి కార్యక్రమం ముగించుకొని మొత్తానికైతే 4వ తారీఖు ఆదిలాబాద్లో, 5వ తారీఖు సంగారెడ్డిలో 2 చోట్ల కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ రాబోతున్నారు. ఆల్రెడీ ఇక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ భారీగా సీట్లు గెలుచుకోవడం, దాంట్లో ఈరోజు కసరత్తు భారీగా చేస్తున్నారు. దానిలో భాగంగానే అధికారిక పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు వస్తున్నట్టు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి గతంలో కేసీఆర్ ప్రధాని మోడీ పర్యటన సంబంధించి ఆయన హాజరు కాలేదు. మరి ప్రస్తుతం రేవంత్ రెడ్డి మరి ప్రధాని పర్యటన అధికారిక పర్యటన కాబట్టి మరి రేవంత్ రెడ్డి వెళ్ళి కలుస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా కలుస్తాడనే అయితే నేనైతే అనుకుంటున్నాను. కలుస్తాడు, ఎందుకంటే కేసీఆర్ లాగా నీచ రాజకీయాలు అయితే చేయకపోవచ్చు. ఖచ్చితంగా కలిసే అవకాశం ఉంటే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటాడే అని అనుకుంటున్నాను. మరి ఒకవేళ పాల్గొనకపోతే మాత్రం ఆయన కూడా కేసీఆర్ పట్టిన గతే పట్టే అవకాశం అయితే ఉంటుంది వాస్తవంగా.